మమ్మీ హాయ్ బోలో చాక్లెట్ అయ్యారా ఒకటే నేను ఏం బావా ఏంది ప్లానింగ్ ఇక్కడ ఏందో కొత్తగా రెడీ చేస్తున్నావు హాయ్ అండి చూసారు కదా మేము వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మా చేలో ఉన్నాము. ఇప్పుడు పొలాలు వచ్చేసి అన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఇంకా కొన్ని రోజుల్లో అయితే పొలాలు అయితే స్టార్ట్ చేస్తారు. అందుకని చెప్పేసి ఎప్పటి నుంచో కొంచెం చిన్న డ్రీమ్ అంటే పొలాల్లో క్యాంపింగ్ వీడియో చేయాలని చెప్పేసి. మన క్యాంపింగ్ అంటే అంత పెద్ద పెద్ద టోలమే కాదు, కానీ మనకు చేతైనంత వరకులో వచ్చినంత వరకులో అయితే చేయాలని చిన్న గోల్. అందుకని చెప్పేసి నేను మా వారు చిన్నోడు ముగ్గురం అయితే వచ్చేసాము. ఇంకా ఇద్దరు పిల్లలు వచ్చేసి పొద్దున రెడీ చేస్తే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే చాలా ఐటమ్స్ అనేది తెచ్చానండి. ఇంకా ఇంటికాడ చూపిద్దామంటే కాడ ఊళ్ళో కుదరలేదు. ఇప్పటికి ఇంటికాడే 2 గంటలు పట్టింది ఈ క్యాంపింగ్ వీడియోకి కావాల్సినవన్నీ సర్దు పెట్టుకోవడానికి. ఇంకా ఈరోజు వచ్చేసి చిన్న దావత్, చికెన్లు, మటన్లు, వెజ్జు గిజ్జు అవన్నీ ఏం లేవు. ప్రజెంట్ నేను ఏం చేస్తాననేది చూసేయండి, ఓకేనా. ఇంకా మా వారు వచ్చేసి ఫుల్ హ్యాపీ. ఇంకా నా చిన్న కొడుకు వచ్చి అబ్బో ఎంజాయ్, స్కూల్ లేదు డుమా కొట్టేశాడు ఈరోజు. ఇంకా మా వారు ఇంకా 2 పొయ్యిలు అయితే సెట్ చేసేసాడు. ఇంకా ఫాస్ట్గా మరి ఇప్పుడు ఆయనకి కావాల్సిన అన్ని ఐటమ్స్ చేసి వండి పెట్టి ప్రేమ విందు రెడీ చేయాలా, అంతేనా. అదిగోండి మా క్యాంపింగ్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చేసాం. నేను అట్లా వేస్తున్నావు ఇటు తీసురా, అలా ఏం మాకు ఏమేమి తీసుకొచ్చామని మొత్తం చూపిద్దాం వీడియోలో. ఇంకా చేను వచ్చేసి మొన్నే లోటావేట అయితే వేపించేసాము. ఇది వచ్చేసి బ్లేడ్ లాగాల, కానీ కొంచెం టైం పట్టింది. ఇక బరిగొడ్లు చూడండి ఎన్ని ఉన్నాయో. అవన్నీ ఇళ్ళ కడోళ్ళు వదిలేశారు. అంటే పొద్దున్నే పాలు పిండేసుకొని ఇంకా వదిలేస్తే అవి అటు కాపులో ఉండాల్సిన అవసరం లేదు. అయ్యే ఇంటికి వెళ్తాయి. మళ్ళీ పొద్దున్నే వదిలిపెడితే సాయంత్రానికి 6-7 గంటలకల్లా ఇంటికి చేరుకుంటాయి. మళ్ళీ అవన్నీ మా చెవులోనే మేస్తున్నాయి బరిగొడ్లు. ఇవన్నీ ఇంకా ఖాళీ పొలాలే కదా. ఇంక ఇప్పుడల్లా వీటిని కదిలిచ్చేది ఏం లేదు. 1 నెల ఆగినాకే. మా ఆయన అప్పుడే సాలిపోయాడు, వాటర్ కూడా తాగేస్తూ ఉన్నాడు. ఇంకా ఈ చెట్టు తుమ్మ చెట్టు, ఇది వచ్చేసి ఈ చెట్టు కింద కుకింగ్ చేయాలి. ఓకే, మరి నేనేమేమి తెచ్చిన అనేది మొత్తం చూసేద్దాం. మొత్తం తీసుకొచ్చి ఐటమ్స్ మొత్తం అన్ని చూపించేసి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ ఒకటి అయితే తీసుకొచ్చాను. మనం అన్నీ దీనే సెట్ చేసేసుకోవచ్చు. పెరుగు ప్యాకెట్, పాల ప్యాకెట్, మా వారికి కాఫీ కూడా పెట్టాలంట. ఇంకని మొత్తం అయితే చూపిస్తూ ఉంటాను ఒకటి. ఇది వచ్చేసి ఇంట్లో తెచ్చాను. ఫ్రెష్గా దొరికిన కరివేపాకు. హాయ్ ఫ్రెండ్స్, మా వాడికి బట్టలు ఏదన్నా ఉండాలి కదా. ఇంకా అలానే ఒక సోపు, కందిపప్పు అన్నీ తీసుకొచ్చావు. నీకోసం కాఫీ గ్లాసులు కూడా. 3 రూపాయలు కూడా పెడతావా? ఇగో 3 కాయ పిల్లోడికి, ఇప్పుడు కాదులే కానీ ఇది మళ్ళీ వాడి కోసం అట్టికాయ కూడా. పిల్లలంటే కేర్ఫుల్గా ఉండాలి కదా. ఇంకా మనకి వంట కావాల్సినవి సామాగ్రి. కాఫీ పొడి, అలానే కొడవలి చాప్. మంచి పని చేసా చాయ్ తెచ్చి. అలానే మనకి ఫుడ్ దీంట్లో పెట్టదా నాన్ చేసే వాటికి ఏం కాదు. మొత్తం పిల్లలు ఎందుకు కలిస్తున్నాడు చూడ.
ఎప్పుడు చూడు. అన్నిటికంటే ఎక్కువ ఓయ్ ఓయ్ పోతే ఊరుకో ఊరుకో మమ్మీ అట్టే మొత్తం లోపల పెట్టేసి అలానే నువ్వు అని అనుకుంటా. కొంచెం మిస్టేక్ అయింది, ఆయిల్ కొంచెం బయట వేసి తీరజా ఊరుకో. ఇంకా ఆయిల్, పంచదార, చింతపండు, కారం, ఉప్పు మొత్తం అన్నీ అయితే తీసేసుకొచ్చేసా. కొడలేదయ్యా. ఓకే బాబా, ఫస్ట్ నీ కాఫీ పెట్టానా? పెట్టు. సరే ఓకేనండి. ముందర ఫస్ట్ కాఫీ పెట్టి తర్వాత ఏం చేస్తామంటే ముందర కాఫీ పెట్టిన తర్వాత ఈ పప్పుకి ఈరోజు వచ్చేసి మన కుకింగ్ ఫుడ్లో వచ్చేసి ఏంటంటే కాకరకాయ ఫ్రై, కాకరకాయల కారం ఇక్కడ పెట్టేసాను. ఓకే, కాకరకాయల కారం, కోడిగుడ్ల ఆమ్లెట్, ముద్దపప్పు, వైట్ రైస్. అబ్బా ఇంక ఇది మా ఈరోజు వచ్చేసి క్యాంపింగ్ బ్లాగ్. ఓకేనా, మొత్తం మరి కావాల్సినవన్నీ తీసి చూపించేసే కదా. ఇంకా పొయ్యి కూడా మట్టేసేద్దాం. ఫస్ట్ ఈ షర్ట్ అంట వాడికి ఫుల్ హ్యాపీ, కొత్త షర్ట్ అడబడేసా. మళ్ళీ అసలు అతి ప్రాముఖ్యమైనది రోలు కూడా తెచ్చానండి, నేను కష్టపడి తీసుకొచ్చాను. దీంట్లో నూరాలి, ఈరోజు నూరి కారం కొట్టాలి. ఓకేనా, మొత్తం అయితే రెడీ చేసి పెట్టేసా కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పొయ్యి మంటేసేద్దాం. మా ఆయనకు వచ్చేసి కాఫీ పెడదాం, తర్వాత మిగతాయి వంట. అది మంచి డబ్బా, పెద్ద డబ్బా అయితే మా ఆయన పాపం మొయ్యలేక మా ఊరు నుంచి పట్టుకొని వచ్చాడు. వంచుతాపా. సరేనా, ఇంక చూసేసారు కదా. ఇంక పచ్చని చెట్టు కింద అయితే ఇంకా క్యాంపింగ్ అయితే పెట్టేశాను. ఇంకా అంటే ఈరోజు ఇక్కడ తినాలనిపించింది ఎందుకో కానీ, ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడే ఇంకా మొత్తం వండుకొని తినేసి ఇంకా టేస్ట్ అనేది ఏ విధంగా ఉన్నది. ఫుడ్ ఛాలెంజ్ అనేది ఇప్పుడు కాదు, పిల్లలు ఉన్నప్పుడు ఫుడ్ ఛాలెంజ్ పెడతాం. ఆదర్శ్కి, అక్షయ్కి, రోజాకి, నాకైతే మా నలుగురికి అయితే ఒక దాంట్లో ఫుడ్ ఛాలెంజ్ పెడతాం. ఎవరు తింటే వాళ్ళకైతే గిఫ్ట్ కూడా ఇంకా అందజేయబడుతుంది. చూసేద్దాం. ఇలానే ఇంకా మరిన్ని వీడియోలు ఇలా చేయాలా లేకుంటే ఇంకా ఏమన్నా ట్రై చేయాలని కామెంట్ చేయండి, ట్రై చేస్తాం. కుకింగ్ బ్లాగ్స్. ఇంకా పుల్ల అడ్డం వస్తుంది, గుచ్చుకుంటుంది. అందుకే వద్దులే, ఇంకా అట్ట నెట్టేసా చాలు బాబా. ఇంకేం కాదులే, సరిపోయి మాట్లాడదాం ఫస్ట్. ఓకేనండి, మా వారు చూసారా పొయ్యి సెటప్ ఎంత చక్కగా రెడీ చేసి పెట్టాడు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పొయ్యి మడేసేద్దాం. అగ్గి పెట్టా. సరేనా, ఇంకా పొయ్యి అయితే ముట్టించేసుకున్నాడే. ఫస్ట్ టైం నా ఉపయోగంలో క్యాంపింగ్ చేయడం అయితే ఇది సక్సెస్ అయిందంటే ఇంకా పిల్లలతో అయితే చాలా క్యాంపింగ్ చేస్తాను సెలవులు వచ్చినప్పుడు పిల్లలతో. వావ్, ఒక పొలకే పొయ్యి మండుతుంది. వావ్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. అల్లాహ్ అక్బర్. అల్లా ఇలా చేయటంలో చాలా హ్యాపీనెస్ ఉంది బావా కదా. అలా అక్కడ బాటిల్స్ అవన్నీ ఉన్నాయి, పొయ్యిలో చేసేద్దాం. గౌరవమండి కదా, ఇట్లా చాలే. అదే మండి పెట్టి పుల్ల పెట్ట, సన్న పుల్ల పెట్ట, అయ్యే మండుకుంటుంది. పొయ్యి మాట కూడా మనకి చాలా వసతి ఉంది, ఎందుకంటే ఈ చట్నీ పుల్లలు వచ్చేసి ఇక్కడ రాళ్ళు పడిపోయినాయి, ఇవే పెట్టుకోవచ్చు. అసలుకి ఈ చెట్టు చూడండి, ఎంత పెద్ద చెట్టు. ఈ చెట్టు కింద క్యాంపింగ్ అంటే దూరం వెళితే అప్పుడే బాగా పడుతుంది చెట్టు. ఈ చెట్టు కింద క్యాంపింగ్ చూడండి ఎంత పెద్ద చెట్టు. ఆ చెట్టు కింద మళ్ళీ రోజా ఒక చిన్న పెట్టలా కూర్చొని ఇంకా పొయ్యి ముట్టిస్తుంది. పెట్టలాగా అలా ఢిల్లీ నుండి బాగుంటుంది. ఇట్టేళ్ళు చూపిమంట, వడ్డీలు చూపిమంట. మాయ్ రోజా అక్షయ్ ఏం చేస్తున్నా? తీవాడు చేతిలో తీయమ్మా మందర. రే అక్కడ అది పెట్టి అక్కడ పెట్టేసి పోయి చెల్లి తీసుకోవాలి. చెల్లి తీసుకోపో, డాడీ సెల్ తీసుకో. అబ్బాయి కూడా ముట్టించి ఒకసారి ఇంకలే అదే మండుకుని అంతలో నువ్వు పోయి తీసుకోపో, పుట్టి పాలు పెట్టుకో. ఇంకా పోయి నేను ముట్టించేస్తాలేమా. ఇంకా రగులు కొందలే పో, నువ్వు నీ పని నువ్వు చేసుకుదిగో. సెల్ తీసుకుని వెళ్ళి చేసుకోపో. ఎట్టాక్ష
చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అంట, టీ పెట్టాడంట. అయ్యా పురుగు వచ్చి తెయ్యచ్చేమా. పాల ప్యాకెట్, అలానే టీ గిన్నె. కొంచెం దీంట్లో వాటర్ పోసేసి కడిగేద్దాం. పొయ్యి అయితే బాగా మండుకుంటుంది కదా, మనం కాఫీ అయితే పెట్టేద్దాం ఫస్ట్ మా వారికి. అయితే పాలు పెట్టేసుకొని ఇంకా టీ పెట్టేసుకున్నాండి. ఇంకా అదేవిధంగా అయితే పాలు పోసేసిన తర్వాత అయితే ఇంకా పంచదార టీ పొడేసుకున్న టీ అయిపోయినట్టే. ఇంకా అందుకని చెప్పేసి మనం అయితే ఇంకా టీ పోసేసుకున్నాం అండి. ఎంత స్టైల్ వచ్చింది మా వారికి ఈరోజు. క్యాంపింగ్ లాగా అంటే ఎంత స్టైల్ వచ్చిందంటే నేను ఎప్పుడో తీపిచ్చాను బావ నీకు. అయ్యో పాలు పోసేసింది రోజా మేడం గారైతే ఇంకా టీ పొడి వేసేస్తే టీ అయిపోయినట్టు కింద లెక్కే. ఇంకా దాంట్లోకి పంచదార వేస్తే పంచదార తీపి వచ్చినట్టు కింద లెక్కే మనకైతే. ఇంకా అంతేనా, టీ రెడీ. కొంచెం పాలు పోసేసి ఒక పోయి 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 లక్ష్మి పోయి. పోయి బాగా మండుకుంటుంది. అప్పుడు కూడా మంటసిపోయి కందిపప్పు పోయినాయి. ఉండు, ఇది మండుకొని ఫస్ట్. అది మండుకునేది అందరికి బాగుందట. ఇంకా పాలు అయితే పెట్టేసాను, పాలు కూడా కావుతున్నాయి. పక్కన పొయ్యి కూడా మండుతుంది కదా, ఎందుకు వృధాకు పోవటం అంట. ఇంకా మా ఆయనకి ఫాస్ట్ వంట రెడీ చేయాలని ఇంకా ముద్దపప్పు కావాల్సింది. కందిపప్పు అయితే కడిగి పెట్టేసి పొయ్యి పెట్టేస్తాను. సరేనా, ఇంకా కందిపప్పు కూడా అయితే కందిపప్పుకి మనకైతే అదే ముద్దపప్పుకి అయితే రెడీ చేసుకున్న కందిపప్పుకి ఇంకేసేసి చక్క నీళ్ళు పోసి కసిని పోసేసి కడిగేసి అవసరం ఇంకో క్యాన్ తీసుకొస్తా బరం పోయి. ఇంక ఏ వాటర్ మొత్తం సాలపో తీసుకొస్తాను. పొయ్యి చక్కగా మాడింది. పొయ్యి కూడా పెట్టేసాం కదా, ఇంకా కందిపప్పు కూడా పొయ్యిని పెట్టేసాను, ఉడుకుతా ఉంది. ఈలోపు మనకి పాలు కూడా కాగుతూ ఉన్నాయి, మంట కూడా ఘనఘన మండుతూ ఉంది. మొత్తం కాఫీ పెట్టేటప్పుడు చూపించేస్తా. ఓకే అండి, ఇంకా మనకి పాలు అయితే కాయినాయి కదా, ఇంకా పంచదార అయితే తీసుకున్నాను, అలానే బ్రూ ఇది కూడా వేసేద్దాం. కాలుతుంది ఇక్కడ, అన్నీ కూర్చొని చదువుతున్నాడు పాపం. ఎక్కడ దొలుతాయో అని ఒకటి. అక్కడ పప్పు కూడా పోయి పొంగుతుంది నాకు మా వారికి, అలానే అక్షయ్ కూడా పోసేద్దాం. కప్పులు అయితే మొన్న వచ్చేసి తీసుకున్నాను. టీ అయితే రెడీ అయిపోయినాయండి. ఈ లోపల అయితే మనకి కాకర టీయా అయితే టీయా అంటే టీయా బడికి పోమంటే బడికి పోవట్లేదు కానీ మీద వాడిని చెప్తున్నాడు రా బాబు. బడికి పోమ్మా నాకు అమ్మ బడికి పోవాలి. కాలుతున్నాయిరా, నాకే కాలుతున్నాయి, నీ కాలవా? అట్లా ఉన్నాయి టేస్ట్ సూపర్ సూపర్. కాలుతుందా? కాలు ఆరుద్ది లాగు. కాఫీ అయితే తాగేసాము. ఇంకా మా వారు ఆకలి అంటున్నాడు కాబట్టి గబుక్కన బియ్యం పైన పెట్టేద్దాం. మమ్మీ నువ్వు తాగేసా గోకనా?
ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేశాను, పొయ్యి మీద అయితే పెట్టేశాను. కాలుతుంది, మామూలుగా కాలట్లా. ఇంకా అదే విధంగా పప్పు కూడా పక్కన పెట్టా కదా, దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుందాము. ఇంకా ఒక అరగంటలో రెండు ఉడికేస్తాం. మనకైతే ఇంకా అన్నం అయితే ఉడికేసిందండి చాలా వాటికి. ఇంకటి పప్ప ముద్దపప్పు, ఇంకా పప్పు అయితే మొత్తం అయితే ఉడికిపోయిందండి. దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాము, మన ముద్దపప్పే కదా. ఇంకా వాటర్ మొత్తం ఎండిపోయేంత వరకు అయితే అడుగు పెట్టేసుకుంటే మనకి ముద్దపప్పు అనేది రెడీ అయిపోయింది. ఇంక ఈలోపు అన్నం కూడా నీరు దిగుతుంది.